హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను ఇంకా ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే అసలు పని ఏమి చేయనండి. మ్యాక్సిమం ఏమీ ఉండదు వర్క్. జస్ట్ పిల్లలతో కలిసి ఆడడము, ఎంజాయ్ చేయడం ఇలాంటివి అనమాట. మా బుడ్డి పాప ఇది, మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట. పేరు శిఖర. స్నానం చేపిద్దామని చెప్పేసి ట్రై చేశాను. నాకైతే చాలా గ్యాప్ వచ్చింది. దాదాపుగా ఒక 8 years గ్యాప్ వచ్చింది. అందుకని చెప్పి కొంచెం భయం వేసింది అనమాట. స్నానం చేపిస్తుంటే కొంచెం స్కిప్ అవుతారేమో అనేసి కొంచెం భయం వేసింది. కానీ పర్లేదు, బాగానే చేపించేశాను. ఇంకా నేను ఎప్పుడు ఊరికి వచ్చినా సరే ఇంకా మా సిస్టర్స్ ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు. అంటే ముగ్గురం కలుసుకోవచ్చు, పిల్లలు కూడా ఆడుకుంటారని చెప్పేసి ఆ విధంగా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా నేను ఏది చేసినా సరే నా పక్కన చోటా గ్యాంగ్ ఉండాల్సిందే. అందరం కలిసి ఏంటంటే ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉంది. దాన్ని ఇంకా ఆషాఢ మాసం కంప్లీట్ అవుతుంది, లాస్ట్ వారం కాబట్టి సరే అందరం ఉన్నాం కదా అనేసి గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుందండి. ఇదే అనమాట గోరింటాకు చెట్టు, ఇంటి ముందే పక్కకి ఉంటుంది అనమాట. నేను ఒక్కదాన్నే తెంపుతున్నాను అనేసి ఇంకా వీళ్ళు కూడా నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను, మీకు పెట్టాను అనేసరికి ఇంకా పిల్లలంతా కూడా పోటీ పడి తెంపడం జరిగింది నాతో పాటు. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఆకు మాత్రం బాగా ఒత్తుగా ఉంది. ఇంకా దాన్ని ఒక మేక నమిలినట్టు తరిగేసాం మొత్తం ఆకు కూడా. మామూలుగా ఏదన్నా పని చెప్తే మాత్రం వినరు ఇంట్లో, కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏది పెట్టినా వద్దు అనకుండా తినేస్తారు. ఇంకోటి ఏంటంటే పని కూడా ఏదైనా మనం చెప్పగానే వెంటనే పోటీ పడి చేయడము, చెయ్యను అని మాత్రం చెప్పరనమాట. అలా ఇంట్రెస్ట్తో చేస్తారు ఇక్కడికి వస్తే. ఇంకా ఇక్కడికి వస్తే అయితే అసలు ఒక ఎండ లేదు, వాన లేదు, అసలు ఏమీ అన్నారండి. అసలు ఎంత ఎండలో అయినా సరే అసలు మొత్తానికైతే మా చిన్నోడు ఈ 5 days టైంలో పెద్ద సైకిల్ అనమాట, అట్లా సైకిల్ కూడా నేర్చేసుకున్నాడు. చెట్టుకున్న ఆకు మొత్తం తెంపితే చాలా బాగానే వచ్చింది ఆకైతే. కొంచెం నూరి అందరం ఉన్నాం కదా అనేసి కొంచెం నూరి పెట్టుకుందాము. మిగతాది కొంచెం తీసుకెళ్ళొచ్చు అనేసి నేను కొంచెం దాన్ని కవర్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదేంటంటే పచ్చిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం చేతులకే పెట్టుకుంటాము. అండ్ ఇంకా దాన్ని ఆయిల్లో వేసి కానీ లేదంటే ఎండపెట్టి పొడి చేసి కానీ హెయిర్కి వాడతాను నేను ఎక్కువ. చేతుల కన్నా కూడా ఎక్కువ జుట్టుకే వాడతాను నేను, మంచి షైనింగ్ కూడా ఉంటుంది. ఇది మా ఇంటి పైనుంచి వ్యూ అండి. చుట్టూ అబ్జర్వ్ చేసినట్టయితే చుట్టూ మొత్తం రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం పొలాలే. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోనే మా ఇల్లు పొలంలో ఉంటుందని చెప్పేసి. ఇదంతా పొలము, మధ్యలో ఇల్లు ఉంటుంది అనమాట. రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న రోడ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయింది కదా అనేసి మా సిస్టర్ వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ తెచ్చారనమాట. పిల్లలంతా కలిసి ఇవి మంచిగా జొన్నల్ని ఒలిచేశారు. ఇంకా సరే స్వీట్ కార్న్ కదా అనేసి, స్వీట్ కార్న్ ఎలా అంటే ఇలా ఉడకబెట్టుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని తిన్నా బాగుంటుంది. గారెలకైతే ఇవి బాగుండవు కదా. అందుకని చెప్పి జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసి పెప్పర్ ఇంకా సాల్ట్ అండ్ కారం వేసి తనే ఫ్రై చేసిందనమాట. మా ఇంటి చుట్టూ ఇలా మోతుగు చెట్లు ఉంటాయండి. మ్యాక్సిమం మేము ఎవరన్నా ఎక్కువ మంది వస్తే ఇంట్లో మాత్రం మేము ఎవరం తినాలన్నా ప్లేట్లలోనే పెట్టుకుంటాము, స్టీల్ ప్లేట్స్ వాడతాము. కాకపోతే ఇంకా ఇంటి చుట్టూ ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏదైనా టిఫిన్స్, ఉప్మా కానీ పులిహోర ఇలాంటివి చేసినప్పుడు చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్కి
ఆకులనే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తిందామని చెప్పేసి ఏం ఆరాం చేయరనమాట. ఆకుల్లో అయితే ఇంకా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఇట్లా ఇది మా చిన్నోడికి అనమాట. టేకాకు అంటే ఇష్టం వాడికి, పెద్దగా ఉంటుంది కదా, పెద్ద దాంట్లో పెట్టుకొని తినాలని బాగా ఇష్టము. సో స్నాక్స్ అయిపోయింది. సో నేనైతే ఇలా మిక్సీలో వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది రోట్లో నూరే ఓపిక లేక ఎక్కువ ఆకు కదా అనేసి నేను మిక్సీలో వేసాను. సో ఇది మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఏంటంటే లైట్గా ఒక 3-4 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేయాలండి. సో దానివల్ల ఏంటంటే త్వరగా ఎర్రబడుతుంది. చూసారు కదా నా రైట్ హ్యాండ్ నేను జస్ట్ మిక్సీలో వేసి జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలా కలిపేశాను. కలిపితేనే అంత ఎర్రగా పడింది. సో కొంతమంది ఏంటంటే చింతపండు కూడా వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే లెమన్ వేసుకుంటారు. సో లెమన్ వేసాను అనమాట నేను. పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, ఇలా రెడ్గా అయిపోతుంది. సో ఇంకా ఆడపిల్లల కన్నా ఎక్కువ వీళ్ళకే అయిపోయిందనమాట. మొత్తం ఆకు నూరింది చూడగానే నాకు పెట్టు అనేసి ఇంకా గోల అనమాట. సో మొత్తానికి వాళ్ళకు పెట్టిన తర్వాతనే నేను పెట్టుకున్నాను. సో ఇది మా బుడ్డి కోడలు అనమాట. దీనికి అన్నీ ఎక్కువే అనమాట, ఏది చూస్తే అది కావాలని గోల చేస్తుంది. సో ఫస్ట్ నేను దాంతోటే స్టార్ట్ చేసిన అనమాట. దానికి పెట్టిన తర్వాతనే మిగతా పిల్లలందరికి పెట్టి మేము పెట్టుకున్నాము. సో ఇంట్లో అమ్మ వాళ్ళు నానమ్మ వీళ్ళందరూ ఉన్నారు, కాకపోతే వీళ్ళు గోల భరించలేము కాబట్టి వీళ్ళకి పెట్టిన తర్వాతనే మనం పెట్టుకుందామని చెప్పేసి వీళ్ళతో పని కానిచ్చేసిన. సో గ్యాంగ్ అంతా కలిసి అల్లరి చేయాలంటే ఇంకా ఇంటి పైకి ఎక్కాల్సిందే అనమాట. సో ఒకరికేమో డిజైన్ కావాలంటారు, ఒకరేమో చుక్కలు పెట్టాలంటారు, ఇంకొకరేమో చేతి నిండా పూసుకోవడము, ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీగా చేస్తున్నాడు అనమాట. సో మొత్తం మీద నేను వాళ్ళకి పెట్టడమే అవుతుంది ఎంతసేపటికి, కానీ నేను మాత్రం ఇప్పటివరకు పెట్టుకోలేదు. ఏంటంటే మేము చిన్నప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా చిన్న పుండ్లైనా సరే గోరింటాకు నూరుకొని పెట్టుకునేవాళ్ళము. సో మా చిన్నోడికి ఇక్కడ దెబ్బ తాకిందని చెప్తే నేను ఇంకా వాడికి కూడా పెట్టుకోమంటే కాలుకు పెట్టుకుంటున్నాడు. అండ్ ఒకప్పుడు అయితే స్కూల్ డేస్లో ఉన్నప్పుడైతే మనం అంటే చిన్నగా ఉన్నప్పుడైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట. 15th ఆగస్ట్ కానీ 26th జాన్ అంటే రిపబ్లిక్ డేకి ఇంకా ఇండిపెండెన్స్ డేకి కంపల్సరీ. ఇప్పుడు ఏంటో తెలియదు, కాకపోతే ఆ ఇష్టంతో ఏంటంటే అందరం పిల్లలంతా కూడా కలిసి ఈ గోరింటాకు నూరుకొని పెట్టుకునే వాళ్ళం. ఆకు దొరకకపోతే మన ఇది ఉంటుంది కదా షుగర్ ఇంకా టీ పౌడరు, దాంతో కూడా చేసుకునే వాళ్ళం అన్నమాట. చేసుకొని డిజైన్స్ అలా పెట్టుకునే వాళ్ళము. సో మామూలుగా గోరింటాకు అంటే చాలా వరకు ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటారు, కానీ మేము అట్లా కాదనమాట. సో మాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొచ్చి బాగా రుబ్బుకొని నూరడం సరిగ్గా రాకపోయినా సరే కచ్చపచ్చ నూరుకొని అయినా సరే పెట్టుకునేవాళ్ళం. కాకపోతే ఇంకా ఏం చేస్తాం, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అంత ఉండదు కదా. రాను ఏ వర్క్ మీదనైనా సరే చిన్నప్పుడు ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళమో ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి. సో కాకపోతే నాకేంటంటే ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఎవరో ఒకరు తెచ్చిస్తారు గోరింటాకు పెట్టుకోమని చెప్పేసి, మా అత్తయ్య వాళ్ళు కానీ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా తెలిసిన వాళ్ళు. అయితే నేనేంటంటే కొంచెం కుదరక కొంత ఇంట్రెస్ట్ లేక కొంత దాన్ని ఇంకా పెట్టుకోను మొత్తానికి. దాన్ని ఏదో ఒకటి చేసి ఇంకా అది ఎండిపోయినప్పుడు పడేయడం కానీ లేదంటే ఇంకా తలకు పెట్టుకోవడం కానీ చేస్తాను, కానీ చేతులకైతే అసలు పెట్టుకోను. సో నేనైతే చాలా గ్యాప్ తర్వాత చాలా ఏళ్ళ తర్వాతనే పెట్టుకున్నానండి గోరింటాకు. సో ఇంకా పిల్లలు కూడా ఉండి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఆకు తెంపిండ్రు కాబట్టి ఇంకా నేను కూడా సరే ఇంతకనం కష్టపడి వాళ్ళు కూడా తెంపిండ్రు కదా అనేసి ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రుబ్బి వాళ్ళకు కూడా పెట్టడం జరిగింది. అండ్ మాకు చిన్నప్పుడు గోరింటాకు రుబ్బినప్పుడు ఏంటంటే కంపల్సరీ మింగిచ్చేవాళ్ళు అనమాట. కొంచెం ఒక గోలీ సైజులో చేసి మింగమనేవాళ్ళు. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి మాకు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా అయినా సరే మేము మింగేవాళ్ళం అండి గోరింటాకు.